Hey buddies, how are you? This is Venu here. నా పేరు వేణు అండి. నా పేరు ఉషా అండి. This is my better half, Usha Gannavaram. So this is actually the Big Boss మా ఫస్ట్ ఇద్దరం కలిసి చేసే ఫస్ట్ రివ్యూ వీడియో అనుకోండి. సో కొంచెం నర్వస్గా ఉన్నాను. అట్ ది సేమ్ టైం కొంచెం కొత్తగా కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి అండ్ దిస్ ఇస్ లైక్ బిగ్ బాస్ ఇంట్రొడక్షన్ కదా, కొద్దిగా వీడియో కూడా లెంతీగా లాంగ్ ఉంటుంది. దయచేసి అందరూ వీడియో చూడండి అండ్ నా వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ లైక్ చేయండి ఇఫ్ ఇట్స్ పాసిబుల్, కమెంట్ చేయండి హౌ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్, ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ నా వీడియోస్లో అప్పుడప్పుడు కొంచెం నాలుగు జాగ్రత్తది అటు ఇటు, ప్లీజ్ ఇప్పుడే ముందే అందరికి ఫర్గివ్ చెప్తున్నాను. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. జస్ట్ రెగ్యులర్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ we may do it better in the future, right? Yes. Okay, now what is this season? Name season is it? Big Boss Telugu 8. Season 8 guys, basically 8 చూసారా మీరు, 8 ఇలా ఉంది కదా, దాన్ని మీరు ట్విస్ట్ చేయండి, అదేమవుతుంది, అది హారిజాంటల్ గా ఇట్లా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 8 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. బిగ్ బాస్ అన్నట్టే ఇన్ఫినిటీ, లాట్ ఆఫ్ లిమిట్లెస్ ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ చాలా ఉంటాయని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఎంతగానో సర్ప్రైజ్ ఉంటాయో చూద్దాము. ప్రస్తుతానికైతే ఈరోజు చూసిన వీడియోకి, ఈరోజు చూసిన ఎపిసోడ్కి ఎస్ దేర్ ఆర్ సమ్ సర్ప్రైజెస్ అండ్ I'm looking forward to see even more surprises in coming down. So Nana, let's go Nana. So ఎట్లా ఉంది? As usual నాకు సరే ఈసారి కూడా మళ్ళీ ఈ సీజన్ కి కూడా హోస్ట్. అరే యార్, he is very fit, సూపర్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఎట్లున్నాడు? బ్లూ డ్రెస్ లో స్టన్నింగ్ ఉన్నాడు. we are also wearing blue dress, yeah that's why I mean we just అనుకోలేదు వేసుకుందామని. అంటే మేమిద్దరం మ్యాచింగ్ బ్లూ వేసుకుందాం. అది కాదు, ఈరోజు ఆదివారము గుడికి వెళ్ళాలి బ్లూ అని చెప్పి అన్నావు. సో దాని తగ్గట్టు వేసుకున్నాం ఇది. సో అదే కంటిన్యూ అవుతుంది. నాగార్జున కూడా అదే వేసుకున్నట్టున్నారు కదా. చలో కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ యా లెట్స్ స్టార్ట్. నాన్న ఎట్లా ఉంది ఈరోజు, ఎట్లా అనిపించింది నీకు? ఫస్ట్ చాలా బాగుంది ఇంట్రొడక్షన్. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ నాన్న. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు వచ్చారు? యామిని వచ్చింది. ఆమె నాటి నాటి గర్ల్ అనుకుంటూ డాన్స్ చేసుకుంటూ వచ్చింది. 4 సార్కి బోల్డ్ రెడ్ రోజెస్ ఇచ్చింది. నేను మిస్ అయినా నాన్న, అది యాక్చువల్ గా నేను బయటకు వెళ్ళినా కదా, వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. నాకు సార్ని అడిగింది, సార్ ప్లీజ్ మీరు ఒక రోజు ఇవ్వరా నాకు అని. నాకు సార్ తెలుసు కదా, ఎవరికైనా రోజు ఇవ్వంటే హ్యాపీగా ఇచ్చేస్తారు. సార్ ఇచ్చేసారు. యాక్చువల్లీ ఈ రోజు నాకు సార్ బర్త్డే అంట, తను విష్ చేసింది. ఇది ఆగస్ట్ మంత్ కదా, సెప్టెంబర్ రైట్ జూన్ జూలై సెప్టెంబర్. మరి 8th ఓకే, లెట్స్ కంటిన్యూ దట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, తనకు వంట రాదని చెప్పింది, కానీ తనకు బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం అంట. అయితే నాకు సార్ తనకు ఒక టెస్ట్ పెట్టాడు. 5 ఫ్లేవర్స్ ఆఫ్ బిర్యానీస్ అక్కడ పెట్టి టేబుల్ పైన తను టేస్ట్ చేసి వాటి పేర్లు చెప్పమన్నాడు. కానీ ఆమె ఏ బిర్యానీ ఇచ్చినా దమ్ బిర్యానీ అట్లా చెప్పేసింది. కొన్ని కరెక్ట్ చెప్పింది, కొన్ని రాంగ్ చెప్పింది. ఏదైనా సేమ్ ఆమెకు బిర్యానీ అంటే చాలంట, దానికి ఏ ఫ్లేవర్ ఇచ్చినా ఓకే అంట. ఓకే, నైస్ నైస్ నైస్. సో బిర్యానీ మంచిగా టేస్ట్ చేసి లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ ఈసారి కంపల్సరీ అందరూ పేర్స్ గా వెళ్ళాలంట. అది వాట్, నేను యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేయగానే హే బడీస్ అని చూసావా, సో దానికి కనెక్ట్ అయింది అది. పేర్లాగా వచ్చినాం కాబట్టి కైండ్ ఆఫ్ బడీ. సో లెట్స్ రాక్ దిస్ షో నౌ. మన సెకండ్ హౌస్ మేట్ వచ్చేసి నిఖిల్ మనందరికి తెలుసు కదా, మన సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తుంటాడు, హ్యాండ్సమ్ గాయ్. నిఖిల్ నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూసినా కదా తర్వాత, ఇప్పుడు బిగ్ బాస్ ఎంటర్ అయిన తర్వాత కొంతమంది వస్తున్నారు కదా, he seems to be very masculine kind of ఒక బాసీ టైప్ ఉన్నాడు. ఈజ్ హి రియల్లీ ఎ బాసీ గాయ్? ఆఫ్ కోర్స్ ఆయన మంచి పర్సనాలిటీ ఉంది, హ్యాండ్సమ్ ఉన్నాడు,
ఎంతైనా కొంచెం పొగరు తన చూపియాలి కదా. అంటే ఐ కెన్ సీ ఇన్ హిస్, అంటే తను నడిచే విధానం కానీ లేదంటే తను మాట్లాడే విధానం కానీ నిఖిల్ కొంచెం యాక్చువల్ గా అనిపించింది. కన్నడలో 2 మూవీస్ లో హీరోగా కూడా చేశాడంట. ఓకే ఓకే, నైస్ నైస్. తర్వాత ఇక్కడ వచ్చి సీరియల్స్ చేసి ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాడంట. యాక్చువల్గా తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం అంట, ఓకే కానీ ఇంకా సీరియల్స్ లో చాలా బిజీ అయిపోయి ఇక్కడే సీరియల్స్ చేసుకుంటూ ఉన్నాడంట. ఓకే ఓకే. ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి నాన్న entry ఇంకోటి ఇచ్చారు. ఐ వాంట్ బి వెరీ అప్రెంట్ విత్ యూ. నా బ్రెయిన్ కొంచెం అంత షార్ప్ కాదు, కొన్ని మర్చిపోతుంటా. సో నేనున్నాను కదా, గుర్తు అన్ని గుర్తు చేయి, గుర్తుపెట్టుకొని చెప్పడానికి. ఎందుకంటే కంటిన్యూస్ ఎపిసోడ్ మొత్తం చూసి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలి, అంత ప్రెషర్ మన బ్రెయిన్ తీసుకోదలుచుకోలేదు. నిఖిల్ సింగిల్ అంట, తనకి బిగ్ బాస్ హౌస్ లో మనశ్శాంతి కావాలంట. అది Yeah, బిగ్ బాస్ హౌస్ లో కూడా కాదు. బిగ్ బాస్ లో మనశ్శాంతి అంటే లిటరల్ గా నాట్ పాసిబుల్, రైట్? సో అది అంటే నెవర్ నో, మేబీ ఇప్పుడు తను ఉన్న బిహేవియర్ బట్టి సమ్ పీపుల్ మే గివ్ హిమ్ సమ్ స్పేస్, సో లెట్స్ సీ అది ఎట్లా ఉంటుందో చూడాలి కదా మనం. థర్డ్ హౌస్ మేట్ గా అభయ్ వచ్చాడు. అభయ్ మూవీస్ లో చేస్తుంటాడు కదా సైడ్ క్యారెక్టర్. అభయ్ వచ్చాడు. ఓకే అభయ్ ఒక మూవీ డైరెక్ట్ కూడా చేశాడంట. యాక్చువల్ గా ఆ మూవీ డైరెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఆ మూవీని చూపించాడంట. చూపిస్తే వాళ్ళ ఫాదర్ పాప మూవీ చూసినాక 1 వీక్ తర్వాత చనిపోయాడంట. అదే చాలా బాగా చనిపోతే చేసింది, చాలా ఆ బాగా అబ్బాయి చేసింది. పాపం చాలా ఎమోషనల్ అయ్యాడంట. ఇక మూవీని కూడా అసలు పట్టించుకోలేట, వదిలేశాడు. తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత గుర్తు తెచ్చుకున్నారే మా డాడీకి నేను ఇట్లా గొప్ప వ్యక్తి అవడం ఇష్టం కదా అని చెప్పేసి మళ్ళీ మూవీ రిలీజ్ అదే చేశాడంట. యాక్చువల్లీ మనం ఇక్కడ కొంచెం కనెక్ట్ అవుతాం తెలుసా నీకు? మా నాన్న నేను చూసాను పెళ్ళికి ముందు. మా మమ్మీ అడిగి నాన్న చనిపోయిన తర్వాత మమ్మీ అడిగితే నాన్న ఆల్రెడీ ఈమెను చూసింది కాబట్టి నేను ఈమెనే చేసుకున్నాను. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ యాక్చువల్గా. సో ఆ ఎమోషనల్ బాండ్ ఉంటుంది కదా. సో అట్లా అభయ్ వాళ్ళ ఫాదర్ ఆ మూవీ చూశాడు కాబట్టి అండ్ ఈ హగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం హగ్ చేసుకున్నాడంట. సో అబ్బాయి ఇప్పటికీ పెళ్లి చూపులు మూవీలో చేశాడు కదా, పెళ్లి చూపులు అబ్బాయి అని పిలుస్తుంటారంట. పెళ్లి చూపుల అబ్బాయా పెళ్లి చూపుల అబ్బాయా? అబ్బాయి I'm just pulling your leg, ma. Come on. పెళ్లి చూపుల అబ్బాయా? అతను యాక్చువల్గా 12 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతను ఎవరు అంతా రికగ్నైజ్ చేయట్లేదట. బిగ్ బాస్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేమ్ ఫేమ్ వస్తుంది కదా, ఆ ఫేమ్ కోసం వచ్చాడంట. ఓకే ఓకే, ఫైన్. సో నెక్స్ట్ క్యాండిడేట్. అయితే తనని అందరూ కంపల్సరీ పేరుగా వెళ్ళాలి కదా, తనని ఏదన్నా అక్కడ ఒక 3 కలర్స్ చూపించారు. 3 కలర్స్ చూపించి అందులో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎట్లా కాపినావు కదా. అబ్బాయి తెలంగాణలో సిద్దిపేట నుంచి వచ్చాడంట. తనకి టీ అంటే చాలా ఇష్టం అంట. ఓకే, ఇంకా నెక్స్ట్ నాగార్జున గారు ఇంకేమో అడిగింది కదా ప్రతి ఒక్కరిని, ఇన్ఫినిటీ గా నీకు ఏం కావాలి అదే లిమిట్లెస్, వాట్ యు వాంట్ లిమిట్లెస్ అని అడిగితే తను టీ అని అడిగాడు. ట్విస్ట్లు కూడా లిమిట్లెస్ ఉంటాయంట. అవును. సో లెట్స్ సీ వీళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ ఏ విధంగా లిమిట్ ట్విస్ట్లను యాక్సెప్ట్ చేస్తారో చూడాలి, ఫేస్ చేస్తారో చూడాలి. అదే అయితే అందరూ పేరుగా వెళ్ళాలి కాబట్టి అభయ్ని ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. చేసుకోమంటే తను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ 3 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్ రివీల్ అయిన తర్వాత అక్కడ అదంతా ఆల్రెడీ సెటప్ చేసే ఉంటారు బిగ్ బాస్ ఓకే, ఓకే. అంటే ముందే అనుకుంటారు కదా. మేబీ ఇప్పుడు నా ఎంబడి ఇగో ఈ అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి ఎంబడి ఆ అబ్బాయి రావాలి ముందే అనుకుంటారు కదా. అట్లాగే ముందే అంటే కంటెస్టెంట్ ఏ కలర్ చూస్ చేసినా అక్కడ అదే ఉంటుండదేమో నా అభిప్రాయం. అంతే, నేను చూసిన దాని ప్రకారం అనుకుంటున్నాను. తప్పు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు. 4th హౌస్ మేట్ గా ప్రేరణ వచ్చింది. ప్రేరణ ఎస్ అమ్మాయి రీసెంట్ గా కూడా కొన్ని సీరియల్స్ లో తను మన హాట్స్టార్ లో దాంట్లో శ్రీముఖిది అది ఉంది కదా ప్రోగ్రాము, అదే కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్. దాంట్లో నిఖిల్, ప్రేరణ వీళ్ళంతా ఉన్నారు అందులో. చూసిన తను యాక్టింగ్ చాలా హ్యాపీ యాక్టివ్ ఉంది. ప్లస్ అమ్మాయి తనకి 8 months బ్యాక్ మ్యారేజ్ అయిందంట. అయ్యో అంటే 8 months కదా, 8 months కదా.
సో అప్పుడే బిగ్ బాస్ కి రావడం అంటే ఒక 8 ఇయర్స్ అని వస్తే వేరే విషయం తనకు ఉంటుంది. బిగ్ బాస్ లో లిమిట్లెస్ గా ఏం కావాలంటే నిద్ర అని చెప్పింది. అది అది దొరకదమ్మా. మాత్రం దొరకడం కష్టం. అక్కడ కోళ్ళు కుక్కలు అన్ని బావు బావు అంటూ ఉంటాయి, కోళ్ళు కుక్కో అంటుంటాయి. తనకు సంతోషంగా హ్యాపీగా జాలీగా ఉండాలని ఉందంట. అరే ఇంకోటి బిగ్ బాస్ వాయిస్ కూడా విన్నారా ఇందులో ఈసారి? బిగ్ బాస్ వాయిస్ మారిందా గైస్? ప్లీజ్ ఫ్రెండ్స్ బడీస్ లెట్ మీ నో. ఓకే, బిగ్ బాస్ వాయిస్ నిజంగానే మారిందా, అదే పాత వాయిస్? ఎందుకంటే నేను లాస్ట్ సీజన్స్ అన్ని వాయిసెస్ విన్నా కదా, దానికి ఈ వాయిస్ నాకు ఎందుకు కొంచెం తేడా అనిపిస్తుంది. సో అది ఎంతవరకు కరెక్టో మేబీ కమెంట్స్ ద్వారా మీరు చెప్తే ఐ బి వెరీ మచ్ హ్యాపీ టు నో. మేబీ నేను కరెక్టా రాంగా అనేది నేను అనలైజ్ చేయగలిగానా లేదా, ప్లీజ్ లెట్ మీ నో దాట్. ఓకే, ప్రేరణ గేమ్స్ బాగా ఆడుతుందంట. స్పోర్టివ్ గర్ల్. ఓకే, వెరీ స్పోర్టివ్. హీరోయిన్ రష్మిక ప్రేరణకి బెస్ట్ ఫ్రెండ్ అంట, వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంట. అవును కదా. సో రష్మిక ఏదో స్కూటీ మీద వెళ్తుంటే పెద్ద సూట్ కేసు వేసుకుని వెళ్తున్నా. సో ఓకే, వినడానికి మంచిగా అనిపించింది. బట్ ఒక పర్సన్ ఒక ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఐఎమ్ నాట్ ష్యూర్ దే విల్ హ్యావ్ ద సేమ్ బ్యాలెన్స్ రైట్ నౌ. వాళ్ళు లాట్ ఆఫ్ ఫన్ చేసుకునే వాళ్ళంట. అదే చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అలాంటి కనెక్షన్స్ ఉన్నాయా లేవనేది క్వశ్చన్ మార్క్ కదా, ఇప్పుడు కూడా ఆలోచించాలి. తనకి నాకు సార్ ఒక టెస్ట్ పెట్టాడు, వాళ్ళ హస్బెండ్ ని 8 months లో ఎంత వరకు అర్థం చేసుకుంది అని. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఆన్సర్స్ రెడీగా తీసుకొని పెట్టారు. క్వశ్చన్స్ కి సేమ్ క్వశ్చన్స్ ఈ అమ్మాయిని అడిగారు. సో తను 6 out of 6 లో తను 4. నా గురించి కరెక్ట్ చెప్పగలుగుతావా? చెప్తా. ఇప్పుడు మన మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 2005 లో అయింది. వెరీ గుడ్. సో యూ నో అబౌట్ మీ అలాట్ ఐ బిలీవ్, రైట్? నా గురించి నీకు మ్యాక్సిమం అన్ని తెలుస్తుంటాయి, నీ గురించి నాకు అన్ని తెలుస్తాను. ఏది అడిగినా నేను ఓపెన్ చెప్పాను. అంటే డేట్లు అడగకండి, ఎందుకంటే డేట్లు మర్చిపోతా. డేట్లు అంత నెంబర్లు, మ్యాథ్స్ అంటేనే భయం నాకు. సో నెంబర్స్ వదిలేసి మామూలు విషయం ఏది అడిగినా సరే గుర్తుంటుంది. ఈ అమ్మాయి విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో గుర్తుంటుంది. కానీ సో లెట్స్ కంటిన్యూ దట్. వా గుడ్. నెక్స్ట్ ఎవరు వచ్చారు? తర్వాత శ్రీపాద్ సెలబ్రిటీస్ ని పిలవడం మన బిగ్ బాస్ లో ఆనవాయితీ కదా. సో రానా వచ్చాడు. టీమ్ 35 ఇది చిన్న కథ కాదు అని చెప్పి ఒక మూవీని ప్రమోట్ చేయడానికి రానా వచ్చాడు. ఇప్పుడే అన్నా, అందుకే అన్నా నేను, నాకు మ్యాథ్స్ అంటే పడదు, నాకు లెక్కలు అంటే. రానా సార్ వచ్చిండు మొత్తం అంతే, మళ్ళా లెక్కల గురించి. రానా గారికి కూడా మ్యాథ్స్ రాదంట. ఆయనకి 35 వస్తే వాళ్ళ మొత్తం ఫిలిం నగర్ అంతా సెలబ్రేషన్స్ చేసేవాళ్ళంట. ఇప్పుడు లెక్కలు అవసరమా? ఇప్పుడు మనకు లెక్కల గురించి అవసరమా? నేను ఇంజనీరింగ్ కదా, నాకు అవసరమే. వద్దులే, నాకు లెక్కలతో భయం. కానీ లెక్కలు కాకుండా చెప్పు. రానా గారితో హీరోయిన్ నివేదిత, విశ్వ రాచకొండ వచ్చారు. అయితే నాకు సార్ మాత్రం టీమ్ 35 చిన్న కథ కాదు మూవీ ట్రైలర్ చూపించారు అక్కడ. ఓకే, ట్రైలర్ మంచిగా అనిపిస్తుంది. సినిమాలో హీరోకి మ్యాథ్స్ రాదు, అది మూవీ. నీకు మ్యాథ్స్ రాదని చెప్పావు కదా, నువ్వు రిలేట్ అయిపో. నువ్వు హీరో లాగా, ఆ హీరోకి మ్యాథ్స్ రాదు, నీకు మ్యాథ్స్ రాదు అంటే మ్యాథ్స్ రావాలంటే హీరోలు అవుతారా? నువ్వు చెప్పాలి హీరో. నాకు నువ్వు హీరోవే. సో రానా అండ్ నివేదిత తర్వాత హౌస్ లోకి వెళ్ళారు. అచ్చా అవును కదా, ఇది గేమ్ ఆడిపించారు వాళ్ళతో. గేమ్ ఉండేది, అది చిన్న టాస్క్ ఆడిపించారు. ఓకే, ఈ 2 pairs ఆల్రెడీ లోపలికి వెళ్ళారు కదా, అవునవును. యామిని నిఖిల్ వాళ్ళ 2 pairs తోటి ఆడిపించారు. అవునవును. ఇప్పుడు మన రానా సార్ లోపల పోయిన తర్వాత వాళ్ళతో గేమ్ ఆడిపించింది కదా, అందులో విన్నింగ్ టీమ్, లూజింగ్ టీమ్ అని చెప్పి సెలెక్ట్ చేసారు. అందులో అప్పుడు వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చిండు. ద ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి క్యాప్టెన్ లేడు. నార్మల్గా క్యాప్టెన్ ఉంటేనే గొడవలు, అల్లర్లు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, నూసుకోవడాలు, తోసుకోవడాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు క్యాప్టెన్ లేడంట. మరి బిగ్ బాస్ ఉంటుందా, టాప్ లేచిపోతుందా? అంటే ఈ వీక్ మాత్రమే నేను అనుకుంటున్నా. ఐ గెస్ మేబీ, ఐ డోంట్ నో. క్యాప్టెన్ ఉంటుండొచ్చు, ఎందుకంటే క్యాప్టెన్ లేకపోతే ఇమ్యూనిటీ కూడా ఉండదు. ప్రతి దానికి ఒక
లీడర్షిప్ అనేది ఉంటుంది. ఒక లీడర్ అనేది ఉండాలి పెద్దానికి. యూ టేక్ ఎనీథింగ్ మన స్కూల్ నుంచి మొదలు పెడితే ప్రతి దానికి లీడర్షిప్ అనేది ఉంటుంది కదా. ఆ లీడర్ అని చూసుకుంటే ఫాలో కావడం కానీ, అట్లీస్ట్ ఆ లీడర్ మనకు కరెక్ట్ చెప్తున్నాడు అంటే ఆ మాటలు వినడం కానీ, ఆ లీడరు అంటే మనకు భయం ఉంటుంది. నువ్వు కూడా చిన్నప్పుడు లీడరే ఉండేగా. Yes, నేను మా క్లాస్ లీడర్. సో అట్లా లీడర్ అంటే మిగతా వాళ్ళు నీ మాట వింటుంటేనే లేదా అవును, వింటుండే. అది మా 10th అట్లా రీయూనియన్ జరిగినప్పుడు కూడా అందరు నన్ను లీడర్ లీడర్ అని పిలిచారు. ఐఎమ్ ఉండాలి. సో హ్యాపీ. ఉండాలి. అట్లా లీడర్ లాగా ఉంటేనే మంచిగా ఉంటుంది. బట్ క్యాప్టెన్ లేడు అంటున్నాడంటే మరి క్యాప్టెన్సీ లేడు అంటే ఇమ్యూనిటీ కూడా రాదు వాళ్ళకు. మరి అందులో ఏం ట్విస్ట్ ఉందో అనేది మనకు రాను రాను ఎపిసోడ్స్లో తెలిసే ఆప్షన్ ఉందన్నమాట. సో తర్వాత మనకు 5th కన్సల్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం కదా. ఆదిత్య ఓం వచ్చిండు. బేసికలీ ఈ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ లాహిరి 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 అనే మూవీలో యాక్ట్ చేశాడు. లాహిరి 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 అది ఎవరిది? ఆదిత్య వైవిఎస్ చౌదరి గారి మూవీ. వైవిఎస్ చౌదరి గారి మూవీలో యాక్ట్ చేశాడు. ఓకే. సో అదొకటే చేస్తున్నా ఇంకేమన్నా మూవీస్ ఉన్నాయి అతనివి, కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఓకే. లేవు మన ఓకే. తెలుగులో. అంటే బేసికలీ ఆ ముఖాలు చాలా మటుకు కొన్ని కొత్త కొత్త ముఖాలు అండ్ కొంతమంది యూట్యూబర్స్ రావడము అది కూడా ఒక డిఫరెంట్ గా ఉంది. సో అంటే ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఇప్పుడు ఆదిత్య వచ్చిందే అందుకు, మళ్ళీ మన తెలుగు ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఆదిత్య వచ్చాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 6th సో నెక్స్ట్ కన్సల్టెంట్ కాదు, కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా. సోనియా వచ్చింది. షీ డాన్స్ చేసుకుని వచ్చిందా మామూలుగా? అందరూ ఈమె కూడా పేరెంట్స్ వెళ్ళింది కదా లోపలికి. అందరూ అందరు పేరెంట్స్ పేరెంట్స్ వెళ్ళింది కదా. ఆదిత్యతో buddies they all like teamed up together like pairs and లోపలికి వెళ్ళిరు. ఆమెకు ఫ్రెండ్షిప్ చేయడం, హ్యూమన్ రిలేషన్స్ అంటే లిమిట్లెస్ గా ఉండాలి అని చెప్పింది. ఓకే ఓకే. గుంటూరు ఇక తర్వాత వచ్చిందమ్మా మా బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క అంటే ఎవరో అనుకున్నా. తర్వాత చూసిన ఆమె వీడియోస్ కొన్ని చూసిన నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసిన. సో జనరల్ గా అందరూ గుంటూరు బెజవాడ అక్కడక్కడ దగ్గర ప్లేసెస్ ఎట్లా తిరుగుతారు అట్లా మన అక్క అమెరికాకు ఇట్లా పోయేస్తుంటదట. పైసలు ఏం చేస్తారు. బట్ అగైన్ షీఈస్ వెరీ స్పోర్టివ్. మన నాగ్ సార్కి హార్ట్స్ తీసుకొని ఇవ్వడము. నేను ఫస్ట్ యాక్చువల్గా ఆ ట్రైలర్ చూసిన, ఇది ఏవి చూపిస్తారు కదా. ఏవి చూసినప్పుడు మామూలు ట్రెడిషనల్ వేర్లో కనిపించింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వెస్ట్రన్ వేర్లో ఒక అమ్మాయి హార్ట్ పట్టుకొస్తుంటే అలా ఉన్న అమ్మాయి ఇలా వచ్చిందా అనుకున్నా. మళ్ళీ సడన్ తర్వాత రియలైజ్ అప్పుడు మన రియలైజ్ అయ్యారు ఈ అమ్మాయి బెజవాడ బేబమ్మ కాదని చెప్పేసి. బేబక్క, సారీ బేబక్క. సో యా అగైన్ షీ కేమ్ అండ్ విత్ అనదర్ హార్ట్. అండ్ బాబు నాగ్ సార్ గారిని నాగ్ సార్ కోసం పాట కూడా పాడింది. సార్ అన్నారు అమ్మ పాట ఆపు ఇంకా అన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి అందరూ కొంచెం ఎనర్జీగానే చూపిస్తారు నాన్న. ఒక్కసారి లోపల పోయిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఎన్నో చెప్తాం, స్టేజ్ వెనకాల యాక్చువల్గా అనేది మనకు తెలుస్తుంది వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాట్ దే ఆర్ యాక్చువల్లీ. అందులో కూడా కొంతమంది వెరీ కాన్షియస్, కెమెరా కాన్షియస్ చాలా ఉంటుంది కొంతమందికి. ఏంటంటే వాళ్ళు దాచుకోవాలంటే 2 faces లాగా వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి. చాలా తక్కువ మంది మనసులో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లో అన్ని రోజులు ఉన్నప్పుడు నువ్వు యాక్టింగ్ ఎన్ని రోజులు చేయగలుగుతావు? 1 week 2 weeks. చూద్దాం. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ అవుతారు కదా. బిగ్ బాస్ హౌస్ ఓపెన్ బుక్. చూద్దాం అట్లా ఉంటుంది అది నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇక ట్విస్ట్లు, టర్న్స్ అండ్ సర్ప్రైజ్ అన్నారు కాబట్టి, ఇన్ఫినిటీ సర్ప్రైజ్ కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 8th హౌస్ మేట్ గా శేఖర్ భాష వచ్చారు. అతను FM రేడియోలో ఆర్జేగా వర్క్ చేశారు. ఆయనకు గోల్డెన్ అవార్డ్స్ వచ్చాయంట. ఓకే. FM సార్ కొంచెం రీసెంట్ గా వార్తలు మనది లావణ్య గొడవ ఉంది guys. Guys, I'm sorry, please don't take that name, okay? Don't take anyone's name, okay? I'm sorry guys, nothing, no offense here at all, okay? మేము ఫ్రీ బర్డ్స్, ఓకే? మేము వీఆర్ ఓపెన్ టు టాక్ ఎనీథింగ్ ఎట్ ఆల్. బట్ అది యూట్యూబ్ లోనే వచ్చింది. మనం ఎవరిని ఏదున్నా సరే we don't discuss about any personal things, let's discuss about శేఖర్ భాష. యాక్చువల్ గా ఇద్దరి గొడవ, ఒక అమ్మాయిది ఒక అబ్బాయిది గొడవ ఉంటే శేఖర్ భాష అబ్బాయికి సపోర్ట్ చేశాడు. వదిలేసేవి, వద్దు ఆ విషయం వద్దు, మాట్లాడకు. ఇప్పుడు నీకు నాకు కాదు, ప్రపంచం అందరూ తెలుసు కదా.
తెలుగు వాడిని అందరికి తెలుసు కదా. ఓకే ఆ విషయం మనం మాట్లాడదు. లెట్స్ టాక్ అబౌట్ అతని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిండు. బిగ్ బాస్ లో ఆర్జే శేఖర్ భాష లాగా వచ్చింది కదా. నేను ఇన్ని ఆర్జే శేఖర్ భాష అని నేను కార్ డ్రైవింగ్ చేస్తుంటే అప్పుడు రేడియోలో వింటుంటే ఆర్జే శేఖర్ భాష అని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఐమ్ నాట్ ఫ్రమ్ మీ మీడియా కానీ ఇవన్నీ కొంచెం నాకు అంత టచ్లో ఉండదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం సీయింగ్ హిమ్ అండ్ హీ సీమ్స్ టు బి, అంటే బక్కగా ఉన్నా కూడా మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఏంటది బక్కన్న బేబక్క, బక్కన్న బేబక్క, బక్క బేబక్క అని చెప్పి ఇద్దరు కలిసి పేరింగ్ అయ్యి వెళ్ళారు. మంచిగా అనిపించింది. సో ఫర్ ద బెస్ట్ అండ్ సీ వాట్ దే కెన్ డూ. నాన్న ఇంకోటి శేఖర్ భాష మన వెళ్ళేటప్పుడు లోపలికి బిగ్ బాస్ 8 గురించి ఏదో చెప్పింది చూసినావా, ఏదో శత్రువులు గిత్రువులు 8 తెలుగులో 8 అంటే 8 కదా, ఇంగ్లీష్ లో 8. అదే ఇట్స్ అచ్చా 8 అంటే ఇప్పుడు నన్ను శత్రువులాగా అనుకుంటే నేను నీకు 8 కదా. సో ఆ కప్పు నాది, అది 8. ఆయన దృష్టిలో ఎట్లా ఏడికి వస్తుంది వీళ్ళకి అందరికి ఈ థాట్స్ నాకు అర్థం కాదు. ఆయనకి అట్లా ఫ్లోలో వచ్చేసిందంట. ఇంత ఆర్జే కదా, ఆర్జే అంటే అట్లాగే ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, సో వాడంతే ఉండి గాయస్ అగైన్ ప్లీజ్ అప్పుడప్పుడు వాడు వీడు అనుకుంటా. అది హార్ట్ అటాక్ వచ్చింది కాదు, నా నోటి యాస అంతే. నా ఫ్రెండ్ అనే కాదు, అప్పుడప్పుడు ఇప్పుడు మనం బిగ్ బాస్ చూస్తుంటాము. మణికంఠ ఉన్నాడు, మణికంఠ నాకంటే చిన్న పిల్లగాడే కదా. సో దాని వాడు అని వాడు అనొచ్చు. జస్ట్ టెలింగ్ యూ, నాలిక జారితే కనుక వ్యూవర్స్ మీరందరికీ రిక్వెస్ట్ చేస్తాను, నన్ను తిట్టకండి. నోటి దూల ఉంది కొద్దిగా, అప్పుడప్పుడు నాలుక జారుతుంది. అందుకే ముందే చెప్పిన, నేను తప్పులు ఉంటే క్షమించండి. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి దయచేసి. గంట సింబల్ ఒకటి. నెక్స్ట్ 9th కంటెస్టెంట్ గా కిరాక్ సీత వచ్చింది. తను బేబీ మూవీలో యాక్ట్ చేసింది కదా, సైడ్ ఆర్టిస్ట్ గా ఆమె వచ్చింది. కానీ ఆమెను పాపం అందరూ అందులో అతని నెగిటివ్ రోల్ కదా, అందరూ ఆమెని ట్రోల్ చేస్తున్నారంట. అదే కొద్దిగా ఎమోషనల్ గా ఉండే కదా, మొత్తం కంప్లీట్ ఎమోషనల్ గా ఏదో సాడ్ స్టోరీ, హస్బెండ్ వదిలేసి ఏం లేదా ఎక్కడ మిస్ అయింది పోయి. ఇగో చెప్తున్నా కదా, ఇగో అందుకే చెప్పినా, ఇగో అందుకే చెప్పినా లేదు. అమ్మది ఎమోషనల్ చూపించడా లేదా మొత్తం ఇదే చెప్పు. స్టార్టింగ్ ఎమోషనల్ గా ఆమె క్యారెక్టర్ ని అసెస్ చేసుకొని ఆమె అలాంటిదే, ఆమె చేసిన క్యారెక్టర్స్ ని అదే చెప్పింది కదా. సో బిగ్ బాస్ మన నాగార్జున గారు కూడా అదే చెప్పిండు, ఏమని మేము చేసేవి క్యారెక్టర్స్ మాత్రమే, మా క్యారెక్టర్ అది కాదు. సో మా క్యారెక్టర్ ని అసెస్మెంట్ చేయకండి బై లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్స్ దట్ వి యాక్ట్ చేసిన వాటికి. సో ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ సారీ టు హియర్ అబౌట్ ద హర్ స్టోరీ యాజ్ వెల్. అయితే రాజసారి ఒక బోర్డు తెప్పించి ఆమెకు ఒక చిన్న టెస్ట్ పెట్టారు. ఆమె గురించి ఒక 4 lines లో చెప్పమని చెప్పారు. సో ఆమె అవును నేను అప్పుడే అనుకున్నా కాన్ఫిడెంట్ చెప్తుంది అనుకున్నా, స్ట్రాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కేరింగ్ మదర్ లాగా. కానీ నిజంగా ఇప్పుడు ఆమెకి అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆమె బయటకు వచ్చి షీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టుడే. సో ఆబ్వియస్లీ తను స్ట్రాంగ్, అంటే నాట్ ఫిజికల్ స్ట్రాంగ్ అని కాదు, కాన్ఫిడెన్స్ మెంటల్ గా తను స్ట్రాంగ్ లాగా కనిపించింది నాకు. లెట్స్ సీ హౌ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఫేవరెట్ క్యాండిడేట్ అనుకుంటా. నా ఫేవరెట్ అంటే చూడండి, ఇప్పుడు ఇంతమందిని చూసినా, ఇంతమంది కన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు పర్సనల్ గా కొంచెం నచ్చిన అబ్బాయి అంటే నాగమణికంట. అంటే మేబీ బికాస్ అసలు నాగమణికంట ఎవరో నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం చూసిన. బట్ అగైన్ ఆ స్టోరీ కనెక్ట్ కావడము అని చెప్పింది. అండ్ ఇది కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీరియల్ యాక్టర్ అంట. అయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడంట, వాళ్ళ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకుందంట. అతను కొంచెం పెద్దగైన తర్వాత అతనికి తెలిసిందంట హీఈస్ మై స్టెప్ ఫాదర్ అని. అప్పుడు చాలా బాధపడ్డాడంట. వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉండేనంట. పాపం క్యాన్సర్ తో ఆమె చనిపోయిందట. ఆమె చనిపోయేటప్పుడు ఏం చెప్పిందట, అరే నేను నీ కడుపులో నీ కూతురుగా పుడతాను అని చెప్పిందట. అది తనేం నాకు చాలా బాధ అనిపించింది నాకు. అంటే మా మదర్ కూడా వెళ్ళేటప్పుడు కొన్ని ప్రామిసెస్ తీసుకున్నా. సో నీతో నేను తీసుకున్నా తెలియదు మీ అత్త, కానీ నాకంటే కొన్ని ప్రామిసెస్ తీసుకుంది. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎస్ మమ్మ, సో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అగైన్ కొన్ని కనెక్ట్ అయినా నేను కరెక్ట్ అయినా చేసుకొని యుఎస్ కి వెళ్ళాడంట. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత
చిన్నకి పాప పుట్టింది. అందరు అన్నారు "అరే, అమ్మలా ఉంది అమ్మలా ఉంది" అని. సో అట్లా నేను కూడా మేబీ ఆ ఎమోషనల్ ఆ థ్రెడ్ ఉంటుంది కదా, కనెక్ట్ అయినాను నాగమణి కంటకు. ఆ పాప పుట్టడం యూఎస్కి వెళ్ళిన తర్వాత సో వాళ్ళ మదర్ వచ్చిందన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా. బట్ కానీ అది ఎక్కువ రోజులు లేదు. అదే వాళ్ళ చాలా వైఫ్ బాధ అతను విడిపోయారంట. బాధ పాప లేదు, వైఫ్ లేదు, ఎవరు లేదు దాంతో. బాధ. తను తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేసాడంట. అవును, చాలా బాధ వేసింది. వెరీ నైస్ పర్సన్, అంటే నాకు టచ్ కనెక్ట్ అయ్యాడు. అండ్ ఎస్పెషల్లీ మన ఈ సార్ పేరేంది, కామెడీ మూవీస్ చేస్తాడు మొత్తం అన్ని. అదే కామెడీ డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా అనిల్ రావుపూడి. ఆ సార్ లోపల తీసుకుపోయినప్పుడు ఆ బాబుతో మాట్లాడి బయటకు గుంజిపోతుంది చూసినావా, నాకు ఎందుకు జర బాధ అనిపించింది. సో నాకు అట్లా అంటే అబ్బాయి పాట పాడిండు, శివుంది పాట పాడిండు. ఆయనకి గొంతు పెట్టడం లేదు పాపం. గొంతులో ఉంది పని, అందరు కలిసి అప్పుడే విసరడం వస్తున్నది. దాని గురించి చెప్తా, జర ముంగడ పోయినాక చెప్తా దాని గురించి. మిగతా కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, ఐఎమ్ సారీ. కన్సల్టింగ్ జాబ్ చేస్తున్నావు ఎవ్రీ టైం కన్సల్టెంట్ ఇక అట్లా వస్తుంది, ఏం కన్సల్టెంట్ చేయాలి, అట్లా వస్తుంది. ఏం చెప్పాలి, అది వదిలేసి హౌస్ మేట్. ఓకే, ఇంకా చాలా మంది హౌస్ మేట్స్ నాకు తెలుస్తుంది, ఇంకా చాలా మంది హౌస్ మేట్స్ ఉన్నారు. సో వాళ్ళ అయిన తర్వాత అనిల్ సార్ గురించి వస్తాం. ఓకే, ఇప్పుడు మన హీరో నాన్నగారు వచ్చారు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. ఓకే, దట్ నాని అంటే ఇస్ లైక్ న్యాచురల్ స్టార్, వెరీ బ్యూటిఫుల్. ఈగా మూవీకి చూస్తున్నాయని చాలా అంటే ఎట్లుంది అట్లా దింపేస్తాడు ఆయన. అంటే మనకు కనపడాడు, అరే అతను నాని అని కనపడ్డు, మంచిగా అనిపించాడు. వెరీ నైస్. నాకు సార్ పని చేశారు నాని తోటి. నాని నేను 4 weeks నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, ప్లీజ్ హోస్ట్ చేస్తావా అని అడిగితే, సార్ మీరు ఏదైనా చెప్పండి కానీ హోస్ట్ అయితే నేను చేయను అని చెప్పారు. చేశారు, బిగ్ బాస్ 2 చేశారు. తను చాలా మంది ట్రోల్ చేశారు పాపం. అప్పటి నుంచి ఆయనకి బిగ్ బాస్ అంటే హోస్టింగ్ అంటే ఆయనకి ఇష్టం లేదు. బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ షో, ఇట్స్ వెరీ బిగ్ షో, రైట్? సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్లే అవుతుంటది. వెస్టర్న్ కంట్రీస్ మొదలు పెడితే తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ ఎక్కడెక్కడో వస్తుంది. బట్ నేనేం చెప్తానంటే బిగ్ బాస్ అనేది ఒక వెరీ హెక్టిక్ జాబ్. ఆ జాబ్ని మన షోల్డర్ మీద మొయ్యాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అది నాకు సార్ కాబట్టి హీఈస్ మెయింటైనింగ్ దట్ వే అండ్ హీఈస్ గోయింగ్ ఆన్. నాని గారు ఆ మూవీలో సూర్య అనే క్యారెక్టర్ చేశారంట. అందరూ అతని సూర్య అని పిలిచారు. హీరోయిన్ కల్లు అనే క్యారెక్టర్ చేసిందట. సూర్య, కల్లు ఇద్దరు కలిసి మన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. వెళ్ళి మన లాస్ట్ 3 pairs తోటి ఒక గేమ్ ఆడిచ్చారు. 3 pairs గేమ్. ఫస్ట్ ఏదో బాల్స్ ఇట్లా వచ్చేది, లిక్విడ్ వాటర్. అదే అక్కడ నాకు మళ్ళీ అదే బాధ వేసింది. మళ్ళీ ఈ అమ్మాయి పేరు ఏంటి, నాగమణి కంటే ఇప్పుడు ఇది చూడు పార్ట్నర్ లాగా, కిరాక్ సీత. మా అమ్మాయి జగమూత కింద పడేసి నాకు అంటే అదే గెలిచేటోళ్ళు కదా. అంటే యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళది ఎక్కువ అనిపించింది నాకు. నేనంతా అబ్జర్వ్ చేయలేదు, నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. లాస్ట్ వరకు ఎవరికి ఫుల్ ఉంటే వాళ్ళే విన్ ఉంటారు. అది కరెక్ట్. ఇంకా ఆమె ఫాస్ట్ ఉడికేసరికి అది జగ్గు పడిపోయింది. అంటే వాళ్ళు పాపం 9th floor లో ఉన్నారు కదా, కళ్ళు మూసుకొని ఉంటే ఎవరికి మాత్రం ఏం కనిపిస్తుంది. ఫాస్ట్ గా కూడా వెళ్ళాలి కదా గేమ్ అంటే గేమ్ ఫాస్ట్ గా వెళ్ళాలి, అట్లీస్ట్ కంట్రోలింగ్ ఉండాలి కదా. 3 స్టెప్ల 4 స్టెప్ల ముందే చూసుకుంటే. ఒకటి గైస్, మనం చెప్పుకోనికి ఎన్నో చెప్పుకుంటాం, ఎందుకంటే మనము ఈతల పక్క కూర్చున్నాం. ఇప్పుడు మనం అవతల పక్క ఉండి మన గేమ్ లో ఆడుతుంటాం. తనకు తెలుసు కదా ఎన్ని స్టెప్స్ వేసాడు స్టార్టింగ్ లో, అన్ని దాన్ని కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి. అది ఒక ఇన్స్టెంట్ గా ఆలోచించే శక్తి ఇనిషియల్ గా వాళ్ళు ప్రాపర్ గా చెప్పింది కాబట్టి దాన్ని అట్లే ఫాలో అయ్యిండు. ఈ అమ్మాయి ఫాలో కాలేదు అనుకుంటా. సో అది ఇట్లా అయిపోయింది. బట్ అగైన్ let's hope for the best, all the best to సీతాకి మణికంఠకి బ్యాడ్ న్యూస్. సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్ ఇవ్వకుండా ఉంటారా. కానీ దాన్ని కూడా ఎట్లుంటుంది అంటే కూర్చోబెట్టి నీకు అన్నం పెట్టి అవన్నీ చేసే బదులు నీకు పని చెప్తారు. పని అంటే ఇక గుంతలు తవ్వాలి, ఇటుకలు కట్టాలి కాదు, కానీ ఏదో ఒక టాస్క్ ఇవ్వడము, లేకపోతే ఏదో ఒక కాంపిటీషన్ పెడతారు, ఏదో ఛాలెంజెస్ ఇస్తారు. బట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తారో టీమ్ వైజ్, మేము మోస్ట్లీ టీమ్ వైజ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే సపోజ్ నువ్వు ఒకదాని మంచిగా హుషారు, నువ్వు అన్నీ చేసినావు, టీం అన్నీ గెలిచినావు అనుకో, ఒకదానికి రాసేస్తే నేను నీ ముఖం చూసుకుంటున్నా, అట్లా కాదు కదా. సో టీమ్ వైజ్ చేస్తున్నారు, 3 team 2 team అని పెట్టి చేసేసి వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకు ఇంత రాసిన, వాళ్ళకి ఇంత రాసిన, ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. బిగ్ బాస్ అయితే అట్లా ఈజీగా అయితే వదలడు.
యాక్చువల్లీ నేను బిగ్ బాస్ బదులు నేను కాకా నిలుదాం అనుకుంటున్నాను బిగ్ బాస్ ని. నా పిలువు. ఇక్కడ కాకా ఇక నా బిగ్ బాస్ నేను బిగ్ బాస్ అని పిలువ కాకా పిలుస్తా. కాకా అంటే బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి ఓకే. సో మా కాకా అట్లయితే 7 అనుకుంటా కానీ చూద్దాం ఎట్లా. 11th హౌస్ మేట్ గా పృథ్వీ వచ్చాడు. పృథ్వీకి అయితే అతని డ్రీమ్ గర్ల్ ఎలా ఉంది, అతని సింగిల్, అతని డ్రీమ్ గర్ల్ ఎలా ఉందో స్కెచ్ ఏమని నాకు చెప్పాడు. స్కెచ్ చేసిండు అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఎంత ఫాస్ట్ టక్క 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 వేసాడు, బాగా వేసాడు. హీ మైట్ హ్యావ్ సమ్ యూనో ఆ స్ట్రోక్స్ ఉంటాయి కదా, స్ట్రోక్స్ చూసినప్పుడు అర్థమైంది చాలా ఫాస్ట్ తనకి ఎక్కడో టచ్ అప్ ఉంది యూనో కొంచెం చేయగలుగుతాడు అని చెప్పేసి. నాకు సార్ కూడా నాట్ బ్యాడ్ అని అన్నారు. మంచిది కళ్ళు బాగున్నాయి, లిప్స్ బాగున్నాయి, ఇంకేమో కూడా అన్నాడు లాస్ట్ లో. కానీ ఓవరాల్ గా నాకు నచ్చింది అబ్బాయి చేసిన స్కెచ్ నచ్చింది. పృథ్వీకి పేరుగా విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ ఫుల్ డాన్స్ చేసుకుంటూ జోష్ గా వచ్చింది. నాకు సార్ చూడగానే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన ఫీలింగ్ వస్తుంది సార్ అని చెప్పింది. చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో మిమ్మల్ని చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాకు అని అనింది. ఎంతసేపు చూస్తాం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతే 2 సెకండ్లు గైస్, 2 సెకండ్లు నొక్కు పడతారు నోట్రాపి ముంగడు పో అని. అయితే ఆ అమ్మాయికి స్కెచ్ చూపించారు, పృథ్వీ వేసిన స్కెచ్ అమ్మాయి కోసం వేసాడు కదా. అయితే ఆ అమ్మాయి ఏమంటుంది, ఆ వేసిన స్కెచ్ అమ్మాయి బక్కగా ఉంది, నేను కొంచెం లావు ఉన్నాను కానీ జా లైన్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసాడు అని చెప్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు నాకు సార్. అరే క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు ఇద్దరు చెప్పారు నా ఐక్యూ లెవెల్ చాలా లో అని ఇద్దరు చెప్పారు. ఆన్సర్ నేను కూడా ఇచ్చిన కదా మొత్తం 2 ఆన్సర్లు కూడా. కానీ వాళ్ళు ఏలేదు, ఒక ఆన్సర్ ఇచ్చారు, ఒక ఆన్సర్. అవి లాజికల్ క్వశ్చన్స్ అవి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్ ముంగడ పోతున్నప్పుడు నార్త్ కి వెళ్తుంటే దాని పొగ ఎక్కడ వస్తుందంటే ఎవరైనా సౌత్ అని చెప్తారు. ఇక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్ బేసికల్ తెచ్చి నేను ఎప్పుడు 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఇది ఎలక్ట్రిక్ ట్రైన్ గురించి తెలుసు. నాకు ఇది ఒకటి పక్కన పెడితే ఇంకోటి ఏం అడిగింది అది ఎలక్ట్రిక్ ట్రైన్ కి పొగ రాదు కదా. కోకోనట్ ట్రీకి బనానా ఎవరు ఫస్ట్ దొరుకుతుందని అడిగిండు. కోకోనట్ ట్రీ బనానా ఎక్కడ ఉంటుంది? మంకీ ప్యారెట్ స్క్విరల్ 3 వెళ్తే మంకీ అనగానే బనానా మంకీ పోయి ఫస్ట్ బనానా అందుకుంటుంది అట్లా చెప్పిండు. కానీ కొంచెం లాజికల్ క్వశ్చన్ అదే. సో ఐక్యూ ఇద్దరు కొంచెం తక్కువ అనిపించింది. కానీ ఒకటి ఐక్యూ చెక్ చేయడం డిఫరెంట్ నాన్న. వెన్ యూ గో లైవ్ ఇన్ ది హౌస్ రైట్, నెవర్ నో దే మైట్ హ్యావ్ బిగ్గెస్ట్ ఐక్యూ దెన్ అదర్ పీపుల్. సో చెప్పలేం కదా వాళ్ళ ఐక్యూ ఎంతవరకు ఉంది అంటే. ఇప్పుడు ఇది క్వశ్చన్ ట్విస్టెడ్ క్వశ్చన్. ఇది ట్విస్టెడ్ క్వశ్చన్ కి కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎట్లా చెప్తాను? సేమ్ అట్లాగే ట్విస్టెడ్ క్వశ్చన్ ఇది. సో లెట్స్ సీ. 13th హౌస్ మేట్ గా నైనిక వచ్చింది. షీ ఇస్ ఎ డాన్సర్. నైనిక అంటే ఎవరు? నైనిక అంటే నా డాటర్ పేరు కూడా నైనిక. షీ స్టడీయింగ్ 6th క్లాస్. నీ డాటర్ కాదమ్మా, మన డాటర్. ఏం మాట్లాడుతావు అబ్బాయి? మా డాటర్, మా ఇద్దరికి పుట్టిన ఏకైక పుత్రరత్నం, పుత్రికా రత్నం నైనిక రెడ్డి. మై లవింగ్ ప్రిన్సెస్. సో షీ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. ఏమా వచ్చి హాయ్ చెప్తావా? వ్యూయర్స్ కి చెప్పవా? సిగ్గు ఎక్కువ. డాన్స్ చేస్తుంది, ఉల్లుడు ఒక్కతే కూర్చొని ఏముంది పాటలు పాడుతుంది, యాంకరింగ్ చేసుకుంటుంది. చిన్నప్పటి నుంచి అదొకటి యాంకరింగ్ చేస్తుంది. బట్ అగైన్ పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది. తన గురించి తర్వాత మాట్లాడదాం. అది నాన్న పోలికే కానీ తర్వాత మాట్లాడదాం. నీకు వచ్చా పెయింటింగ్? నా స్కెచ్ చేస్తావా? నేను చెప్తా తర్వాత చెప్తా. నెక్స్ట్ ఐక్యూ లెవెల్ తర్వాత సో 14th వాళ్ళ మమ్మీ, ఆ అమ్మాయి పాపం వాళ్ళ మమ్మీని చాలా మిస్ అవుతా అని చెప్పింది. కదా 14th కంటెస్టెంట్ గా నబీల్ అఫ్రిది, మన వరంగల్ కుర్రాడు వచ్చాడు. పిల్లలకి వరంగల్ యాస లేదు, మొత్తం హైదరాబాద్ యాసనే కనిపించింది. తను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే ఇక్కడే వెళ్ళినట్టు అబ్బాయి మేబీ. అంటే ఒకటి ఏంటి, మనము ఇంతకు ముందు చూసిన బిగ్ బాస్ లో అతనికి 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. ఒకటి నాన్న, ఇప్పుడు మనము ఇంతకు ముందు చూసిన బిగ్ బాస్ లో ఎట్లుండనంటే, మనము మా టీవీ సీరియల్స్ చూడటము అట్లా సీరియల్స్ చూస్తాం కదా, సీరియల్స్ సంబంధించిన అట్లా తెలుసు. ఇప్పుడు మనకున్న డైలీ లైఫ్ లో మోస్ట్లీ కొంతమంది యూట్యూబర్స్ వస్తున్నారు. నెవర్ నో ఫ్యూచర్ లో నువ్వు నేను బిగ్ బాస్ పోవచ్చు, చెప్పలేను. బట్ అగైన్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ దట్. సో ఇప్పుడు ఒకటి ఎప్పుడైనా సరే మన వీక్నెస్ చెప్పినాం అనుకో, బిగ్ బాస్ మా కాకుండా చూసినావా ఫస్ట్ ఆడనే కొడతాడు. అది భయం ఉంది, ఇందులో చీకటి రాదు
ఉంటుంది. ఇప్పుడు మన అనిల్ రావుపూడి గారు ఎవ్రీ సీజన్ లో వస్తుంటారు కదా మన బిగ్ బాస్ కి రెగ్యులర్ కస్టమర్ లాగా. అనిల్ రావుపూడి గారు వచ్చారు, వచ్చి ఎవరినో ఒకరు తీసుకోపోతాడు అన్నాడు. నిజంగా తీసుకోపోతాడు అనుకున్నా కానీ స్టార్టింగ్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే బయటకు వచ్చింది కదా ఎవరు మన ఈ అబ్బాయి ఓడిపోయి అందరు కాదు. ఇప్పుడు ఒకటిరా అప్పుడే వచ్చింది అందరూ, వాళ్ళకి వాళ్ళే పరిచయం లేదు, వాళ్ళు అదే ఫీల్డ్లో ఉన్నారు చాలామంది, వాళ్ళకి వాళ్ళే పరిచయం లేదు. అలాంటిది నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేస్తావంటే అబ్బాయిలేమో అమ్మాయిల పేరు, అమ్మాయిలేమో అబ్బాయిల పేరు ఒకరితో తప్ప. జనరల్ గా ఎట్లా ఉంటదంటే తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పరు కదా. ఆ నాగమణి కంటే కొంచెం ఎవరికి ఎక్కువ తెలిసినట్టు లేడు, అందుకని అందరూ అబ్బాయి పేరు చెప్పేశారు. అంటే మేబీ అబ్బాయి చూడడం కూడా యంగెస్ట్ యూనో హౌస్ మేట్ అని అన్నోలేమో. మేబీ చిన్న పిల్లలు కదా అట్లేం లేదు. మ్యారేజ్ అని డాటర్ ఉంది, చిన్నపిల్లడు ఎట్లయితాడు అంటే హీ గాట్ మ్యారీడ్ ఎట్ ఎర్లీ ఏజ్ రైట్. సో దట్ విల్ ద రీజన్. బట్ అగైన్ మనకు తెలియదు కదా ఇప్పుడు ఏంటంటే అతను ఎందుకు అంటే తను చాలా ఎమోషన్ ఫీలింగ్ చేస్తాను. పాట పాడతాం, శివుని పాట పాడిండు, కిరాక్ పాడిండు అంటే ఈజ్ నాట్ ఎ సింగర్. బట్ అగైన్ ఆ ఎమోషన్ ఆ బాధ, అరే నేను ఇప్పుడే వచ్చినా కదా, ఇప్పుడే వెళ్ళిపోతున్నా కదా నా ఫీలింగ్ గొంతులో ఉంటే నాకు కూడా ఎమోషనల్ కళ్ళ నీళ్ళు తిరిగిన. అనిల్ రావుపూడి గారు హౌస్ మేట్ గా వచ్చారని అందరికి చెప్తే అందరూ అవునా సార్ అని అంటుంటే ఆ బేబక్క ఏమంటుంది తెలుసా, సార్ మీరు వస్తున్నారని చెప్తే నేను 10 kgs తగ్గి వచ్చేదాన్ని కదా సార్ అని చెప్పి అని అంటది. అయితే వెంటనే అనిల్ రావుపూడి గారు ఏమన్నారు తెలుసా, అమ్మా నువ్వు 10 weeks గ్యారంటీ ఉండేటట్టున్నావు, చాలా హుషారు ఉన్నావు అని అంటున్నారు. బేబక్క కొంచెం షార్ప్గా కనబడుతుంది. బట్ లెట్స్ సీ డౌన్ ద లైన్ ఇంకా 2-3 days కానీ ఒక 1 week 2 weeks అయితే కానీ అందరి యొక్క యూనో యాక్చువల్ రూపాలను బయటపడతాయి. అప్పుడు కానీ మనం ఏదో ప్రాపర్గా అనలైజ్ చేయలేము. కొంతమంది ముంగడ ఒకటి చెప్పొచ్చు, వెనకాల ఒకటి బిహేవ్ చేయొచ్చు. నాగమణి కంట అందరితో అన్నాడు అనమాట, మీకు అందరికి ఇది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కావచ్చు, కానీ నాకు దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. అంతే కదా, బాగా ఎమోషనల్ అయ్యాడు. అవును అంతే కదా. ఇప్పుడు పాట పాడుతున్నప్పుడే తెలిసిపోయింది, మధ్యలో ఆపేశాడు, పాడలేకపోయాడు. అంటే ఆ వైబ్రేషన్స్ కనపడ్డాయి పాడుతుంటే ఆ గొంతుల, అరే నేను ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్, ఆ కోపము ఆ క్రోధం అనేది అతని గొంతులో నాకు లిటరల్గా కనిపించింది. ఆ పండ్లు గట్టి బిగించిన పాట పాడటం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నేను కూడా అనుకున్నాను. ఎప్పుడైతే రూమ్లోకి మన ఇది డోర్లోకి బయటకు వస్తుంటే అరే నిజంగానే తీసుకోవచ్చురేమో అనుకున్నా. కానీ ఎప్పుడైతే పాట పాడు గొడుగు పట్టుకొచ్చి ఏం సంగతి అప్పుడే చూస్తే ఏడికి ఓడు అని కన్ఫర్మ్ అయింది. బట్ అగైన్ ద వే హీస్ సాంగ్ ద సాంగ్ అది నాకు కొంచెం నాకు ఎమోషనల్ కనెక్ట్ అయిన అబ్బాయితో. అనిల్ రావుపూడి గారు ఇద్దరు ఇంకా 2 pairs ఉన్నాయి కదా, లాస్ట్ 2 pairs వాళ్ళిద్దరికి గేమ్ పెట్టి ఆడిపించారనమాట. అదే చూసిన గేమ్ బాలీవుడ్ ఎవరు ఈ అమ్మాయి పేరు ఏంటి, విష్ణుప్రియ. పోగొట్టు ఉప్పు అంట అంటే తను పొడుగుంది కదా, చికెన్ త్రో ఇట్ యాక్చువల్లీ. నైనిక ఇంకా అఫ్రిది ఒక టీమ్, నైనిక అఫ్రిది గెలిచింది కదా. విష్ణుప్రియ పృథ్వీ ఇంకా ఓడిపోయారు. కానీ డిఫరెంట్ గా ఉంది సార్, అంటే రావడమే కొన్ని ట్విస్ట్ పెట్టడము. అది ఇంకోటి ఏంటి లాస్ట్ మూమెంట్ అందరూ బిగ్ బాస్ గారు లోపల మన కాకా తీసుకొని చూపించింది కదా, మీరు ఏం గెలుస్తారని పెద్ద గుడ్డు ఇచ్చారు వాళ్ళు. యాక్షన్ రూమ్ ని అందరికి పిలిచారు, అందరికి ఫస్ట్ టైం అతని వాయిస్ అందరు కంటెస్టెంట్స్ వచ్చి ఫస్ట్ టైం వాయిస్ కష్టపడి నువ్వు 3 నెలలు 4 నెలలు ఇక్కడ ఉండి వాళ్ళతో వీళ్ళతో గొడవపడి ఓర్లి గేమ్స్ పాల్గొని గెలవడానికి ఫుల్ ప్రయత్నం చేసి నీ ఫుడ్ నువ్వు ఎర్న్ చేసుకుంటూ ఇవన్నీ అయినా కూడా లాస్ట్కి నీకు ప్రైజ్ మనీ 0 అంటే అది నాట్ టాలరబుల్. ఉండదు ఖచ్చితంగా ఉండదు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, ఎవ్రీ ఇయర్ ఒక లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది, యూ క్యాన్ విన్ దిస్ అమౌంట్ అని చెప్పి. ఇతను నేను ఏమనుకుంటున్నా చేసే ప్రయత్నాలు ఆ ప్రైజ్ మనీని లిమిట్లెస్ చేస్తాయని చెప్పారు. అదే అంటే ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు ఆకాశం హద్దు అంటే ఇప్పుడు అనలైజ్ చేస్తున్నా అంతే, మనం ఏం ఫైనల్ గా చెప్పట్లేదు. ఎట్లా అంటే మీరు మనస్ఫూర్తిగా ఆడి అది కాదు నాన్న అని చెప్పేది. ఇప్పుడు 14 కంటెస్టెంట్స్ ఉన్నారు, హౌస్ మేట్స్ 14 హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ 14 హౌస్ మేట్స్ లో నువ్వు ఒక 1 lakh నువ్వు సంపాదించు,
నేను ఒక 2 lakhs సంపాదించిన, ఇంకోటి వాడు 10 lakhs సంపాదించాను ఫర్ ఎగ్జాంపుల్. అందరికీ ఆ అమౌంట్ వస్తుందా, లేకపోతే మైనస్ చేసి అంటే మన కాక ఎట్లా గేమ్ ఆడుతుంది అవన్నీ మనం ఏం గెస్ చేయలేము. Analyze, గెస్ అంతే. చేయలేని దాన్ని బిగ్ బాస్ అంటారు. అదే కదా అనలైజ్ చేస్తాం, అంతే ఆలోచిస్తున్నాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు అలాంటి- మనమే కాదు, అలాంటిది ఏమి ఉండదు. ఒక గేమ్ అని పెడతారు, ఇప్పుడు రేపు చూస్తాం కదా, ఒక ఇప్పుడు గేమ్ ఆల్రెడీ పెడతారు కదా, ఆ గేమ్ లో వచ్చిన మనీని ఇక్కడ విన్నింగ్ మనీ అని చెప్తారు, విన్నింగ్ ప్రైజ్ మనీ అని చెప్తారు. అది ఎవరు విన్నర్ ఒకరు అవుతారో ఆ ఒక్కరికే వస్తుంది తప్ప అందరికి డిస్ట్రిబ్యూట్ చేయరు. నెవర్ అట్లా. అందుకని ఇప్పుడంటే మనము ఎట్లా కూర్చొని మన ఇద్దరు మాట్లాడుతాం చూసినావా, సో అట్లాగే వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడతారు. మిమ్మల్ని మేబీ మనకు అది రేపు చూపిస్తారా చూపిరా అని తెలియదు కానీ ఆల్రెడీ రేపటి ఎపిసోడ్ రేపటి చిన్న ప్రోమో వేశారు కదా నిఖిల్ తోటి, ఆ మణికంఠ మాట్లాడుకుంటూ అవన్నీ చూడొద్దు భయ్. ఇప్పుడు ఒకటి మనము ఈ రోజు ఏం జరిగిందో అదే అది చెప్పాలా? చెప్పాలంతే. Okay, ప్రోమో చూసుకొని okay. చెప్తా అంటే వేస్ట్ అది. కానీ but anyhow guys, thank you for your patience, and thank you very much, and hopefully మా ఈ ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాము. మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసినాం, ఇది ఏదో బలవంతంగా చేసింది కాదు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాము, అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినాము. సో అక్కడ ఏంటంటే ప్రేయర్ లాగా చేస్తున్నాము. అంటే అక్కడ Big Boss లో కొంచెం కూడా అందరూ నేను కూడా prayer లాగా వెళ్ళారు కదా. అంటే అక్కడ నేను కొంచెం షై ఫీల్ అయినా. అరే చెప్పాలన్నా వద్దా అని. ఈమెనేమో నేను డైలాగ్ చెప్పాలా ముఖం చూపి అని ఈమె పట్టుకుంది. నేను ఇద్దరు అట్లా కాదు, ఇద్దరు దిగుదన్నాడు అని చెప్పిన. ఇద్దరు దిగినాం. సో మీ సపోర్ట్ కావాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. ఈ వీడియోని యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ షేర్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీథింగ్, మేము ఈ యొక్క ఏదైతే రివ్యూ చేస్తున్నామో మాలో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మీరు సజెస్ట్ చేయండి కామెంట్స్ ద్వారా. ఏమైనా తప్పు ఉంటే లెట్ us know. అరే బాబు మీరు తప్పు చేస్తారు ఏంటి, తప్పు మాట్లాడి అని చెప్పండి. విల్ ట్రై టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. సో బట్ అగైన్ సపోర్ట్ us. We need your support. This is our starting video, and hopefully we are looking forward. మా వైఫ్తో ఒక ఛానల్ ఉంది, నాదొక ఛానల్ ఉంది. నాదేమో మిస్టర్ డీల్స్ 141, మిస్టర్ DEALS 141 is my channel. And మీ ఛానల్ ఉషాస్ ఆన్లైన్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఇయర్స్ ఉషాస్ ఆన్లైన్ తన ఛానల్ అది. సో మా ఇద్దరు ఛానల్లో మేము వీడియోస్ పెడతాము. లెట్స్ సీ, మీ అందరు సపోర్ట్ కావాలి. హోప్ఫుల్లీ ముందు ఇంకా చాలా వీడియోస్ చేయాలి. అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇన్ఫీరియారిటీ, కొంచెం సంకోచంగా ఉంటుంది కదా. బట్ వన్స్ వీ స్టార్ట్ సీయింగ్ యువర్ సపోర్ట్, యువర్ లవ్, ఎప్పుడైతే నాకు మీ లవ్ అండ్ మీ యొక్క ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్స్ కానీ చూస్తాం కదా, దాని ద్వారా మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ కావాలి నాకు మీ ద్వారానే. సో దట్ వీ కెన్ డూ మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అనే కాదు, ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి. Let's hope for the best. And thank you once again guys, thank you very much for watching us. Please like our video, share our video, comment if you don't if you like or like to suggest anything, please comment. And at the same time ganta symbol, bell icon kottandi. Subscribe our channels, please subscribe our channels. And thank you. I will see you tomorrow. Thank you guys, have a nice day. Bye bye. Good night.